ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. స్టాక్ మార్కెట్ అందరికీ తెలిసిందే కదా, కానీ చాలామందికి దీంట్లో అవగాహన తక్కువ. అంటే స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టాలన్నా కూడా భయపెడుతుంటారు. కానీ ఇకపై స్టాక్ ఎక్స్చేంజ్ తీరు మాత్రం మారబోతోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా అందుబాటులోకి ఒక స్పెషాలిటీగా ఒక నూతన విధానాన్ని తీసుకురాబోతోంది. అమెరికా తీసుకున్నటువంటి తాజా నిర్ణయాలనే చెప్పాలా, లేకపోతే కనుక అంతర్జాతీయ మార్కెట్ పరంగా వస్తున్నటువంటి మార్పులు కానివ్వండి, లేకపోతే ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి ఈ హెచ్చుతగ్గుల వ్యవహారంలో కానివ్వండి, ఏదేమైనా మొత్తానికి ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో మాత్రం కొత్త నూతన విధానాన్ని తీసుకురాబోతోంది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేటప్పటికి ఎన్వైసి ఈ న్యూ టోకెనైజేషన్ ప్లాట్ఫామ్ని అనౌన్స్ చేసింది. ఇకపై 24 గంటల పాటు కూడా స్టాక్స్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఇప్పటి వరకు కూడా స్టాక్ మార్కెట్ అనేది ఒక టైంకి స్టార్ట్ అయ్యి ఒక టైం వరకు కొనసాగి ఆ తర్వాత ఆ ట్రాన్సాక్షన్స్, ఆ టోకెన్ సిస్టమ్స్, బ్యాంక్స్ త్రూ మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే T1, T2, T3 అంటే ఈరోజు జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా స్టాక్స్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా 1 డేనో 2 డేనో 3 డేస్నో పట్టేది ఆ స్టాక్స్ అన్నిటి కూడా వాళ్ళ అకౌంట్స్లో అప్డేట్ చేయడానికి. కానీ ఇప్పుడు మొత్తం సిస్టాన్ని మార్చబోతున్నారు. ఇంతకు ముందు ట్రాన్సాక్షన్ జరిగిన ఒక రోజులో మనీ వచ్చేది, లేదంటే 2 రోజులు 3 రోజులు పట్టేది. ఇక అట్లా ఉండదు. ETPS ట్రాన్సాక్షన్ ఫర్ సెకండ్ అంటే సెకండ్కి కూడా ట్రాన్సాక్షన్స్ జరిగే విధానాన్ని, అంటే సెకండ్లోనే ట్రాన్సాక్షన్ జరిగిపోయే విధానాన్ని తీసుకొస్తున్నారు. మనం షేర్ కొన్నాం, ప్రపంచంలో ఉన్న అన్ని స్టాక్ మార్కెట్లో అది కనబడుతుంది. ఇప్పటి వరకు కూడా స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి రూల్స్ని, విధానాలను పూర్తిగా మార్చబోతున్నారు. అమెరికా అయినా సరే, అది జర్మనీ అయినా సరే, టోక్యో అయినా సరే, మరి చైనా ఎక్కడికి వెళ్ళినా సరే, మనం కనుక ఇక్కడ ఈ నిమిషంలో స్టాక్ ఉంటే కనుక అది ప్రపంచవ్యాప్తం మొత్తంగా కూడా అప్డేట్ అవుతుంది. ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సరే ఆ స్టాక్ని మనం వీక్షించవచ్చు, పరిగణించవచ్చు. మన వాళ్ళు అమెరికా స్టాక్స్ కొని ఎందుకు నష్టపోతున్నారు, మోసపోతున్నారు అని అంటే, మనకన్నా కూడా అక్కడ ప్రీసేల్, పోస్ట్ సేల్ అనేది ఉంటుందన్నమాట. అంటే మనకన్నా 3 గంటల ముందే అక్కడ స్టాక్ ఎక్స్చేంజెస్ అనేవి ఓపెన్ అయిపోయి అమ్మకాలు కూడా జరిగిపోయి కొనుగోళ్ళు కూడా జరిగిపోతాయి. ఆ 3 గంటల తర్వాత కానీ మనం, అంటే అక్కడ సమయానికి ఇక్కడ భారత కాలమానానికి స్టాక్ ఇక్కడ 9:30కి స్టార్ట్ అయితే అక్కడ 3 అవర్స్ బిఫోరే కొనుగోలు అమ్మకాలు జరిగిపోయిన తర్వాత మనం స్టాక్స్ కొంటున్నాము. అంటే అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ స్టాక్స్ కొనుగోలు అమ్మకాలు అనేవి మొదలవుతున్నాయి. అది భారత మార్కెట్ స్టాక్ టైమింగ్ కాలమానం ప్రకారం. ఇక నుంచి ఆ నష్టపోవడము, ఆ హెచ్చు తగ్గులు కానివ్వండి, స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయి కొలాప్స్ అయిపోవడము, ఒక దేశానికి ఇంకో దేశానికి స్టాక్ ఎక్స్చేంజెస్ అనేవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విషయంలోనూ కూడా పూర్తిగా తొలగించబడి ఈ మోసాలు ఇంకా భరించలేమురా నాయన అనే స్థాయికి వచ్చేసారు. రీసెంట్గానే 2 రోజుల క్రితం 10 లక్షల కోట్లు స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోవడం కూడా దీనికి ఒక కారణంగా చెప్తున్నారు. ఇక నుంచి అలా ఉండదు. ఈ టోకెనైజేషన్ సిస్టమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక బ్లాక్ చైన్ సిస్టమ్ అనమాట. అంటే మీరు స్టాక్స్ ఎక్కడి నుంచి కొన్నా సరే ఆ బ్లాక్ చైన్ సిస్టమ్ అనేది మన స్టాక్స్ని వరల్డ్ వైడ్ అన్నిటిని కూడా చూపిస్తుంది. ఈ బ్లాక్ చైన్ సిస్టమ్ని తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, ఈ సిస్టమ్ ద్వారా కొత్త టోకెన్ అందుబాటులోకి రానుంది. న్యూయార్క్తో పాటు టోకియో అన్నింటిలోనూ ఏ దేశమైనా సరే, ఎక్కడైనా సరే మీకు స్టాక్ 24 అవర్స్ కూడా రన్నింగ్లో ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్, సెటిల్మెంట్ అనేది జరిగిపోతూనే ఉంటుంది 24/7 కూడా. అంటే ఒక పర్టికులర్ టైం దగ్గర స్టార్ట్ అయ్యి లేదంటే ఈ పర్టికులర్ టైం దగ్గర స్టాప్ అవ్వడం ఇక ఉండదు. అదే సందర్భంలో స్టేబుల్ కాయిన్ బెస్ట్ ఫండింగ్ లాంటి సిస్టమ్ని కూడా ఇంట్రొడక్షన్ చేస్తున్నారు. అంటే బ్యాంక్ వర్సెస్ కాకుండా డైరెక్ట్గా కూడా ఈ టోకెన్ వాల్యూ ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది. టోకెనేటివ్గా ఇష్యూ చేస్తారు. అంటే ఈ టోకెన్ని బేస్ చేసుకొని మీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా జరిగిపోతుంటాయి. మీరు ఇంతవరకు కూడా స్టాక్ మార్కెట్లో అవలంబించినటువంటి పాత పద్ధతి, పాత విధానానికి చెక్ పెట్టాల్సి ఉంటుంది. ఈ టోకెన్ సిస్టమ్ని, సరికొత్త విధానాన్ని తీసుకురావటం వల్ల మనీ ట్రాన్సాక్షన్ కూడా ఏకదాటిలో సెకండ్స్లో జరిగిపోతుంది. ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ట్రాన్సాక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా కొంచెం టైం పట్టేదన్నమాట. అంటే ఆ రోజు మనీ వచ్చేది, లేదంటే 2 రోజులు 3 రోజులు పట్టేది. కానీ ఈ టోకెన్స్, ఈ గోల్ ఇదంతా ఉండదన్నమాట. ఈ టోకెన్ సిస్టమ్ అనేది నాన్ స్టాక్ అమెండ్మెంట్ రూల్స్ అన్నటువంటి విధానాన్ని కీలక పాత్ర పోషిస్తుంది. ఓవరాల్గా చెప్పాలి అని అంటే, ఈ టోకెనైజేషన్ స్టాక్ వచ్చేటప్పటికి ఎలా అంటే వరల్డ్ వైడ్గా సెటిల్మెంట్ ఒక చైన్ సిస్టంలా జరుగుతుంది. మీరు అమెరికాలో కూర్చొని స్టాక్స్ కొన్నా కూడా జపాన్లో ఆ స్టాక్స్ని, ఆ స్టాక్
మార్కెట్ వాల్యూస్ని, ఆ కొనుగోలు అమ్మకాలని కూడా అక్కడి నుంచే మీరు ఆపరేట్ చేయొచ్చు ఆ టోకెన్ సిస్టమ్ ద్వారా. మీరు ఎవరికైనా స్టాక్స్ అమ్మినా కొనుగోలు చేసినా సరే ఈ బ్లాక్ చైన్ సిస్టమ్, ఈ టోకెనైజేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈయన ద్వారానే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే క్యాపిటల్ ఫార్మేషన్ అన్నటువంటిది కంటిన్యూగా సాగుతూనే ఉంటుంది. అంటే పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు కూడా ఈ స్టాక్ మార్కెట్లో నిరంతరం పెడుతూనే ఉంటారు, కొనుగోలు చేసే వాళ్ళు కూడా కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఎందుకు అని అంటే 24/7 స్టాక్ మార్కెట్ రన్నింగ్లోనే ఉంటే అది కూడా ఒక సిస్టమాటిక్ చైన్ సిస్టమ్ అండ్ టోకెనైజేషన్ ఫార్ములాతో రన్ చేస్తున్నారు. కాబట్టి మీకు ఒక దేశంలో స్టాక్స్ ముగిసిన తర్వాత ఇంకో దేశంలో స్టాక్ స్టార్ట్ అవ్వడం, లేకపోతే మన భారతదేశంలో తీసుకుంటే 9:30కి స్టార్ట్ అయ్యి 3:30కి, మన ఇండియాకి ఇతర దేశాలకి కూడా ఈ టైమింగ్లో వ్యత్యాసం ఉంటుంది. దానివల్ల స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా నష్టపోతున్నారు. స్టాక్ మార్కెట్లు కొన్నిసార్లు కుప్పకూలిపోవడం, కొనుగోలుదారులు నష్టపోవడం లాంటివి ఇక మీద జరగకుండా ఏ కంట్రీలో అయినా సరే స్టాక్ ఇన్వెస్టర్స్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళని లాభాల వాటా పరిగెత్తే విధంగాను, స్టాక్ మార్కెట్లు స్థిరంగా ఉండేలాగాను, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండేలాగా కూడాను ఈ స్టాక్ న్యూ టోకెనైజ్ సిస్టమ్ బ్లాక్ చైన్ విధానాన్ని తీసుకురాబోతుంది. నిజంగా ఇది కనుక స్టార్ట్ అయితే కనుక వరల్డ్లో స్టాక్ మార్కెట్ అనే రూల్ అందరికీ ఒకటే టైము. అండ్ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే 24/7 స్టాక్ ట్రేడింగ్ జరుగుతూనే ఉంటుంది. మీరు ఎక్కడ కొనుగోలు చేసినా, ఎక్కడ అమ్మకం చేసినా సరే ఈ చైన్ సిస్టమ్, బ్లాక్ చైన్ సిస్టమ్, ఈ టోకెనైజేషన్ సిస్టమ్, ఈ రూల్స్ ద్వారా మీరు ఏ దేశంలో కొన్నా, ఏ దేశంలో అమ్మినా సరే వేరే ఇతర దేశాల్లో కూడా ఆ ఎఫెక్టివ్ కనిపిస్తుంది అనమాట. ఆ రేట్ కానివ్వండి, ఆ ట్రాన్సాక్షన్ కానివ్వండి. అండ్ ట్రాన్సాక్షన్ విషయంలో కూడా ఇమ్మీడియట్గా సెకండ్కి కూడా ట్రాన్సాక్షన్స్ జరిగిపోతూనే ఉంటుంది. చూద్దాం ఇక మీద ఈ సిస్టమ్ ద్వారా అయినా సరే స్టాక్ మార్కెట్లు కుదేలవకుండా స్థిరంగా కొనసాగుతాయా లేదా అనేది.